వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. మనకి ఇళ్లల్లో జనరల్‌గా ఉండే సమస్యల్లో ఒకటి బ్యాటరీ అయిపోవటం. టీవీ రిమోట్‌లో బ్యాటరీ అయిపోవటం, ఫ్యాన్‌కి రిమోట్ ఉంటే ఫ్యాన్ రిమోట్‌లో బ్యాటరీ అయిపోవటం, ఇంకా మొబైల్‌లో బ్యాటరీ అయిపోవటం, ఇలా రకరకాల బ్యాటరీ త్వరగా ఛార్జింగ్ అయిపోయేటువంటి సమస్య అనేటువంటిది బాగా ఎక్కువ. అయితే దీనికి పరిష్కారంగా ఆహ్, సోషల్ మీడియాలో ఒక ఇది హల్చల్ చేస్తుంది ఏంటంటే, భారత ఎలక్షన్ కమిషన్ దగ్గర దీనికి అద్భుతమైనటువంటి పరిష్కారం ఉంది. ఎందుకనంటే ఈవీఎంల్లో వాడేటువంటి బ్యాటరీ ఛార్జింగు 25 రోజులు స్ట్రాంగ్ రూమ్‌లో ఉంచిన తర్వాత కూడా ఈవీఎంలు కౌంటింగ్ రోజు తీసి చూస్తే 90% ఛార్జింగ్ ఉన్నాయంటే, భారత ఎన్నికల కమిషన్ దగ్గర బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువ కాలం నిలబడే బ్యాటరీ బ్యాకప్ సిస్టమ్ ఏదో ఉంది కొత్తగా, ఆ ఫార్ములా అనేటువంటిది ఒక జోక్ లాగా హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు రీసెంట్‌గా పేల్చిన బాంబ్ ఏదైతే ఉందో ఈసీ మీద, ఓట్ల గల్లంతు మీద జరిగిన అవకతవకల మీద చేసినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో, దాని నేపథ్యంలో ఇలాంటి జోక్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇప్పుడు తాజాగా కూడా రాహుల్ గాంధీ మళ్ళీ ఈసీకి అనేక ప్రశ్నలు సంధించారు. అయితే ఈసీ మాత్రం వాటికి పరిష్కారం వైపు అడుగులు వేయకుండా, పరిష్కారం చూపించే దిశగా ఏది మాట్లాడకుండా, రాహుల్ గాంధీ ప్రమాణం చేయాలి, ఒక అఫిడవిట్ ఇవ్వాలి, అప్పుడే మేము దీని గురించి మిగతా వివరాలు లేదంటే విచారణ చేపడతాం అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ మాట్లాడటం అన్నది చాలా బాధ్యతారాహిత్యం అని దేశవ్యాప్తంగా కూడా రాజకీయ విశ్లేషకులు, అలాగే ప్రజా సంఘాలు, ఇంకా మేధావులు కూడా చాలా తీవ్రంగా ఎలక్షన్ కమిషన్‌ని విమర్శిస్తున్నారు. ఈ స్థాయిలో భారత ఎలక్షన్ కమిషన్ ఈ స్థాయిలో ఆహ్, అప్రతిష్ట మూటగట్టుకోవడం అనేటువంటిది ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు ప్రజాస్వామ్య భారతదేశంలో అని కూడా ఒక చర్చ జరుగుతోంది.